గుడ్ మార్నింగ్ మ్యాగజైన్ స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే మెగా దగా అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. జంబో డిఎస్సీ అంటూ ఊరించి నిరుద్యోగులను వంచిన జగన్ అంటూ వైకాపాయంలో నోటిఫికేషన్ ఊసేలేదు. పైగా 6,592 ఎస్జిటి, 1,160 ఆర్ట్ క్రాఫ్ట్ పోస్టులు రద్దు, పదోన్నతులతో మరో 3,600 పోస్టులకు మంగళం. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 2 ప్రకటనలు ఇచ్చినా విమర్శించినటువంటి వైనం అన్నటువంటి వార్త రాసుకొచ్చింది. ఖచ్చితంగా డిఎస్సీ గురించి అడగడంలో తప్పులేదు, రాయడంలో కూడా తప్పులేదు. కాకపోతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2 ప్రకటనలు ఇచ్చినా విమర్శించిన వైనం. మొత్తం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని మెగా డిఎస్సీలు వేశారు? ఫైనల్గా మొత్తం తెలుగుదేశం పార్టీ 5 ఏళ్ల హయాంలో 32,000 ఉద్యోగాలు ఇచ్చారు. అదే ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా కూడా మనం విషం చిమ్ముతూనే ఉన్నాం కదా. మెగా డిఎస్సీ వెయ్యాలని అడగడంలో తప్పులేదు, కానీ మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వంలో అయితే అద్భుతం జరిగిపోయిందని చెప్పే నాటకమే ఇక్కడ అసలు సమస్య. 5 ఏళ్లలో అప్పుడేంటి, ఇంటింటికి ఓ ఉద్యోగం, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని కదా. ఇప్పుడు ఆ మాట అంటే అవును ఉద్యోగం ఇప్పించామంటారేమో, ఎందుకంటే మనం కనుక ఏదన్నా కంపెనీలో పనిచేస్తుంటే అదిగో చంద్రబాబు గారి వల్లనే వచ్చిందని చెప్తారేమో. రేపొద్దున కూడా అదే అంటున్నారు కదా, 20 లక్షల ఉద్యోగాలు అన్నటువంటి. ఒక నిజాలని సమాధి చేస్తూ అబద్ధాల పునాదుల మీద వార్తలు రాయడం అన్నటువంటి దానివల్లనే వార్తల విశ్వసనీయత చచ్చిపోతుంది. మెగా డిఎస్సీ మీద వార్త రాయడంలో తప్పులేదు, అవసరం కూడా. ఎందుకంటే సాధారణ పల్లె ప్రాంత ప్రజలు 2 పదవి ఉద్యోగాలకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చుకుంటారు. వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి వాతావరణం ప్రకారం, 1 టీచర్, 2 పోలీస్, ఆ 2 ఉద్యోగాల కోసం తపన పడుతూ ఉంటుంటారు. వాటిని ఇస్తారని ఆశించారు, ప్రతి ఏడాది జనవరిలో ఇస్తానన్నటువంటి కాన్సెప్ట్ మీద. అయితే సచివాలయ ఉద్యోగాలు అదే పల్లెని టచ్ చేసి అదే పల్లెల్లో ఉద్యోగాలు సంపాదించి పెట్టినాయి. కానీ డిఎస్సీ రాకపోవడం అన్నటువంటిది బీఈడీ చేసినటువంటి వాళ్ళు ఫీల్ అవుతున్నటువంటి మాట వాస్తవం. ఫీల్ అవ్వడం కాదు, నష్టపోయారన్నటువంటిది వాస్తవం. దాని వెనకాల ఉన్నటువంటి వాస్తవాలు రాయాల్సింది కాస్త రెండవ కోణం, అప్పట్లో అద్భుతంగా ఉద్యోగాలు వచ్చేసి నేను రాయడం వల్లనే ఆ వార్త శాంటిటీ చచ్చిపోయింది. కాకపోతే ఇది సహజం, వార్తల కంటే కూడా ఎజెండా బేస్డ్ జర్నలిజం చేయడం వల్ల నిజాలు చచ్చిపోతున్నటువంటి పరిస్థితి. ఇకపోతే హౌతీలపై అమెరికా, బ్రిటన్ భీకర దాడులు, యెమెన్లో రెబెల్స్ స్థావరాలపై క్షిపణులు, బాంబుల వర్షం, రాజధాని సనా సహా 16 చోట్ల 70కి పైగా లక్ష్యాలపై గురి, అవసరమైతే మరిన్ని చర్యలు తప్ప బైడెన్ హెచ్చరిక. మీ దాడులు మమ్మల్ని ఆపలేవు, తీవ్ర ప్రతీకారం తప్పదు హౌతీల హెచ్చరిక. నేను గత కొన్ని రోజుల నుండి వాస్తవంగా ఇంటర్నేషనల్ న్యూస్ని ప్రస్తుతం తెలుగు యూట్యూబ్ ఛానల్స్లో నేను మ్యాక్సిమం ప్రయారిటీ ఇస్తున్నాను. నేను ఒక్కడిని అని చెప్పను, మ్యాక్సిమం ప్రయారిటీ ఇస్తున్నాను జరుగుతున్నటువంటి. గ్యారంటీ ప్రపంచ దేశాలు ఎప్పుడో కానీ చావగొడతాయి వీళ్ళని, ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. దారిని పోయేటువంటి వాణిజ్య షిప్పులన్నింటినీ ఇజ్రాయెల్కి అనుకూలంగా ఉన్నారు, లేకపోతే ఇజ్రాయెల్ని వ్యతిరేకించట్లేదంటే చాలు. ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి రష్యా, ఇరాన్, చైనా వాణిజ్య నౌకల్ని వరకు వదిలేసి మిగతా వాటన్నిటి మీద దాడి చేస్తుంటే మిగతా ప్రపంచం చూస్తూ కూర్చుంటుంది ఏంటి, చాచి కొడుతుంది వీళ్ళని అని చెప్తా వచ్చాను. కరెక్ట్గా ఇప్పుడు అదే జరిగింది, వేటాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే అంగన్వాడీలతో 6వ చర్చలు విఫలం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వేతనాలు పెంచేందుకు ప్రభుత్వం ససేమిరా, తొలగిస్తామనే తాటాకు చప్పులకు బెదిరేది లేదన్న అంగన్వాడీలు. నేటి నుంచి జగనన్నకు చెబుదామనే పేరుతో 1 కోటి సంతకాల సేకరణ, పండుగలోపు తేల్చకపోతే ఆ తర్వాత నిరవధిక దీక్షలు అంటే అంగన్వాడీలతో ప్రభుత్వం 6వసారి నిర్వహించిన చర్చలు విఫలమైనాయి. వారి వేతనాల పెంపుపై పీఠముడి ఇంకా వేయలేదు. శుక్రవారం మంత్రుల కమిటీతో 4 గంటల పాటు జరిగిన చర్చల సందర్భంగా ఎంతో కొంత పెంచాలని అంగన్వాడీలు వేడుకున్న ప్రభుత్వం ససేమిరా అంది. 5 ఏళ్లకోసారి పెంచే విధానానికి కట్టుబడి ఉన్నామని, జూలైలో పెంచుతామని కమిటీ తెలిపింది. అప్పుడైనా ఎంత పెంచుతారో స్పష్టత ఇవ్వాలని కోరినా ఇప్పుడే ఎలా చెప్తాం అప్పుడు చూద్దామంటే దాటవేత ధోరణి ప్రదర్శించింది. చాలా క్లియర్. వాళ్ళైతే లాస్ట్ ట్రిప్ మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెంచారు, అట్లాగే అంగన్వాడీలకే పెంచారు. పెంచింది కూడా ఏదో ₹10 పావలా కాదు, లేకపోతే 500 1000 కాదు, వేలల్లోనే పెంచుకొచ్చారు. ఇప్పుడు కమ్యూనిస్టులు నాటకం ఆడుతూ, కమ్యూనిస్టులు చంద్రబాబు గారికి దగ్గర అవ్వడం కోసం భారతీయ జనతా పార్టీని దూరం పెట్టించి తమను దగ్గరికి తీసుకుంటారన్నటువంటి ఉద్దేశంతో అంగన్వాడీలను రెచ్చగొట్టారు. ప్రభుత్వం క్లియర్గా ఉంది, 5 ఏళ్లకు పెంచుతామంది, పెంచడం అన్నటువంటిది. ఇప్పుడు పీఆర్సీలు ఇవన్నీ ఏడాదికోసారి వేయరు కదా, 5 ఏళ్లకోసారి కదా జీతాల పెంపు అన్నటువంటిది. అదే పాయింట్ అంటుంది. లేదు ఇప్పుడే పెంచేయండి, లేకపోతే ఎంత పెంచుతారో చెప్పండి అంటే లేదు. ఇక్కడ పాయింట్ అయితే అది. దాంతో ఇక్కడ ఏంటంటే అర్జెంటుగా వాళ్ళందరూ కలిసి రెచ్చిపోవాలి. ఇప్పటికే నిన్న దాన్ని కూడా అంతే, నేను మొన్ననే చెప్పా, నిర్ణయం తీసుకోవడానికి ఇప్పుడు పెట్టనమ్మ ఎట్టాగు పెట్టదు, పెట్టే ముండకేమైందని ఒక సామెత ఉంది. అంటే రోజు అన్నం పెట్టేటటువంటి ఆమెను బూతులు తిడతారు అన్నట్టు. అట్లాగే అంతకుముందు ఎప్పుడూ చేయనప్పుడు లేదు, ఇప్పుడు చేస్తుంటే తిట్టడం అన్నటువంటిది ఫ్యాషన్ అయితే రేపు చేయాలనుకునేవాడు ఎవడైనా ఏం చేస్తాడు. అదే ఇక్కడ సమస్య కాబోతుంది అన్నటువంటి విషయం మెయిన్ పాయింట్.
రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమాలు నడుస్తూనే ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇకపోతే వైకాపాలో బడుగులే బలి అని ఒక కీలకమైనటువంటి వార్తను రాసింది ఈనాడు. అత్యధికంగా ఎస్సీ బీసీ ఎమ్మెల్యేలు సమన్వయకర్తలపైన వేటు. ఇప్పటికే 24 మంది శాసనసభ్యులు టికెట్లు గల్లంతో టికెట్ కోల్పోయిన 3 ఎంపీల్లో 2 బీసీలే. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పదవుల్లో 50% ఇచ్చాం, సామాజిక న్యాయం చేసింది ఎవరైనా ఉంటే అది మేమేనంటూ ముఖ్యమంత్రి జగన్తో సహా వైకాపా ముఖ్యమంత్రి ఉదరగొడుతుంటారు. నేతిబీరలో నెయ్యి చందంగా సామాజిక న్యాయం ఏ పాటితో పూతలపడి దళిత ఎమ్మెల్యే బాబు, కర్నూలు బీసీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కళ్ళకు కట్టినట్టు ఇప్పటికే వెల్లడించారు. ఈ వర్గాలకు వైకాపా అధిష్టానం ఎలాంటి ప్రాధాన్యం ఇస్తుంది, సమన్వయకర్తల మార్పులు చేర్పులు స్పష్టమవుతుంది. ఇప్పటివరకు ప్రకటించారు 3 జాబితాలు కలిపి 51 అసెంబ్లీ 8 లోక్సభ నియోజకవర్గాలు మొత్తంగా 59 స్థానాలు మార్పులు చేర్పులు చేసింది. అందులో ఎమ్మెల్యేలు 24, సమన్వయకర్తలు 5, మొత్తంగా 29 మంది సిట్టింగ్ స్థానాలు గలంతాయి. 29లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు 16 మంది ఉన్నారు. మరోవైపు టికెట్ లేకుండా పూర్తిగా పక్కన పెట్టిన 3 ఎంపీల్లో 2 బీసీలే. ఇక్కడే ఒక వెర్రితనంతో కూడినటువంటి వార్త ఎట్లా ఉంటుందంటే, టికెట్లు కోల్పోయినటువంటి వాళ్ళలో చూడండి, ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎవరు, సిద్ధారెడ్డి ఎవరు, చెన్నకేశవరెడ్డి ఎవరు, మేడా మల్లికార్జున రెడ్డి ఎవరు, కాపు రామచంద్రారెడ్డి ఎవరు, తర్వాత పెండెం దొరబాబు ఎవరు, గుడివాడ అమర్నాథ్ ఎవరు, మద్దాలి గిరిధర్ ఎవరు, మల్లాది విష్ణు ఎవరు, వీళ్ళందరూ ఓసీలేగా, రెడ్లు వీళ్ళే కదా. మరి ఇక్కడ అన్యాయం జరిగిపోతుందని చెప్పడం ఏంటి? రెండవది, కొత్తగా ఇచ్చినటువంటి వాళ్ళు టోటల్గా 50 మంది లిస్ట్ రిలీజ్ చేస్తే 50 మందిలో టోటల్గా వచ్చినటువంటి హయ్యెస్ట్ ఇచ్చిందే బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి. ఇంకోటి, ఎస్సీ సీట్లో ఒక అభ్యర్థిని తీస్తే ఇంకొక ఎస్సీనే కదా పెట్టేది, ఎస్టీ సీట్లో ఒక అభ్యర్థి ఇస్తే ఇంకో ఎస్టీనే కదా పెట్టేది. అప్పుడు అన్యాయం ఎట్లా అవుతుంది? ఇంకొక ఎస్సీకి న్యాయం జరిగినట్టే కదా, ఇంకో ఎస్టీకి న్యాయం జరిగినట్టే కదా. అసలు పాయింట్ని అది మిస్ చేసి మసిపూసి మారేడుకాయ చేయడం వీళ్ళు చేసేటటువంటి నాటకానికి సజీవమైనటువంటి సాక్ష్యం. ఇప్పుడు బీసీలకి తీసేశారు గోరంట్ల మాధవ్కి, అక్కడ ఇంకొక బీసీకేగా ఇచ్చింది, వేరే ఎవరికైనా ఇచ్చారా? లేకపోతే డాక్టర్ సంజీవ్ కుమార్కి వేరే వాళ్ళకి ఇప్పుడు, లేకపోతే ఏలూరులో ఇచ్చినటువంటిది ఎవరికి? బీసీకి కదా. మరి అదేమనాలా ఇప్పుడు? తర్వాత ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయని నిర్ణయించుకున్నా, దీంతో అక్కడ కొత్త సమన్వయకర్త నియమించారు. ఇక్కడ చూడండి మళ్ళీ ఎంత మోసం చేస్తారంటే, ఇవ్వనంటేనే కదా అక్కడ పోటీ చేయని అనేటువంటిది. అక్కడ తీసుకెళ్ళి ఎవరిని ఇచ్చారు? యాదవ్ సామాజిక వర్గానికి ఇచ్చారు. కమ్మ సామాజిక వర్గం మాత్రమే పోటీలు చేసేటువంటి సీట్లు యాదవ్ సామాజిక వర్గానికి ఇవ్వడం, అంతకుముందు మార్గాని భరత్కి ఇచ్చినటువంటి అయినా అవన్నీ ఏమనాలా? బీసీలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంటే దాన్ని ఇంకా తెలుగుదేశంలో అంతకంటే ఎక్కువ రప్పించడం ద్వారా బీసీలకు న్యాయం చేసేటటువంటి ప్రయత్నం కాకుండా దాని మీద విషం చిమ్ముతా అబద్ధాలని అచ్చేస్తూ అబద్ధాలని అచ్చుగా ముద్రించి మోసం చేయడం అన్నటువంటిది వీళ్ళకే చెల్లింది. అదేమంటే అది మా ఇష్టం అనేటువంటి రూట్లో నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. లేకపోతే వైకాపా నన్ను మోసం చేసింది అంటూ చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా ఆవేదన, మాకు సంజీవయ్య వద్దు అంటూ సూళ్లూరుపేటకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే వ్యతిరేక వర్గీయుల సమావేశం. ఒకవైపు ఎమ్మెల్యే, మరోవైపు సమన్వయకర్త టికెట్ మాకంటే మాకే అని ప్రచారం. పత్తిపాడు వైకాపాలో ఆసక్తికరంగా పరిణామాలు ఇవన్నీ రాసుకొచ్చారు. తప్పలేదు, ఎందుకంటే అవి వైసీపీలో జరుగుతుంటే కాదని ఎందుకు రాయాలి. మరి అదే సందర్భంలో ఆయన పేరేంటి, రాయపాటి కొడుకు, సొంత కొడుకు తెలుగుదేశం ఆర్గనైజింగ్ సెక్రటరీ పార్టీకి రాజీనామా చేసి చంద్రబాబు ఫోటోని ఇసిరేసినటువంటిది, లింగమనేని శివరామకృష్ణ ప్రసాద్ రాజీనామా, అట్లాగే గోగుల రమణ తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్గా చేసినటువంటి ఆయన రాజీనామా విజయవాడ, అట్లాగే నల్లగట్ల స్వామిదాస్ రాజీనామా, ఇవేమీ ప్రస్తావించలేదు. అట్లాగే గోపాలపురంలో నిన్న గొడవ చేశారు తెలుగుదేశం అభ్యర్థికి వద్దని చెప్పేసి, అవేమీ ప్రస్తావించలేదు. అంటే ఓన్లీ రాస్తే 2 రాస్తే తప్పేం లేదు, అప్పుడు జర్నలిజం అనుకుంటారు. అంతేగాని వైసీపీ వాళ్ళవి మాత్రమే రాస్తాం, తెలుగుదేశం మాత్రం రాయని, తెలుగుదేశంలో ఏం గొడవలు జరిగినా సరే దాన్ని కవర్ చేస్తాం అనేటువంటి దాని వలన మంచి జరుగుద్దా చెడు జరుగుద్దా అన్నటువంటిది, మంచి చెడులు కాదు, ఇక్కడ చిత్రమైనటువంటి నాటకాలే నడుపుతూ ఉన్నారు. ఇకపోతే సాక్షి యావజ్జీవం తప్పదు అన్నటువంటి వార్తను ప్రధానంగా హైలైట్ చేశారు. ఇందులో ఏ లెక్కను చూసినా శిక్ష నుంచి చంద్రబాబు తప్పించుకోలేరు, అన్ని కుంభకోణాల ప్రధాన కుట్రదారు లబ్ధిదారు ఆయనే. సెక్షన్ 409 కింద ఒక్కో కేసులో యావజ్జీవ ఖైదుకు అవకాశం, అవినీతి నిరోధక చట్టం కింద ఒక్కో కేసులో గరిష్టంగా 10 ఏళ్ల జైలు. బాబు అవినీతికి వ్యతిరేకంగా ఆధారం లేవని కోర్టు చెప్పలేదు, అయినా ముందస్తు బెయిల్ని వక్రీకరిస్తున్న ఎల్లో మీడియా, నాడు అధికార దుర్వినియోగం, యథేచ్ఛగా ప్రజాధనం దోపిడీ, సిఐడి దర్యాప్తులో కీలక ఆధారాలు లభ్యం, డాక్యుమెంటరీ ఆధారాలు, కీలక సాక్షుల వాంగ్మూలాలు అంటూ నిన్న ఎప్పుడో జగన్ది 11 ఏళ్ల క్రితం కేసులు రాసుకొచ్చారు కదా,
దాంట్లో జగన్కి ఎన్నేళ్ల శిక్ష పడుతుందని ఈనాడు ఏనాడు లేనటువంటి వార్తలు అన్నటువంటి కోణంలో అప్పటి వార్తలు తీసుకొచ్చి బిగిన్ చేసింది కాబట్టి దానికి కౌంటర్గా మొన్ననే చంద్రబాబు మీద పెట్టినటువంటి కేసుల్లో బాబు జైలుకి వెళ్ళిపోతాడు, యావజ్జీవ శిక్ష పడిపోతుంది అన్నాడు. రాజకీయ నాయకులకు శిక్షలు పడినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మన దక్షిణాదిలో నాయకుల్లో ఒక్క జయలలిత మాత్రమే జైల్లో గడపాల్సి వచ్చింది. మిగతా వాళ్ళందరూ తప్పించుకుంటా ఉన్నారు. అసలు ఆంధ్రప్రదేశ్లో నాయకులైతే పక్కాగా తప్పించుకు తిరగగలుగుతున్నారు. ఎన్ని రకాల లిటిగేషన్లు పెట్టగలరు. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులు కనుక ఒక ట్యూషన్ పెడితే తప్పించుకోవడం ఎట్లా కోర్టుల్లో అని గనక ఒక ట్యూషన్ పెడితే భారతదేశం మొత్తం న్యాయ వ్యవస్థ మొత్తాన్ని పక్కన పెట్టించి రాజకీయ నాయకులందరూ దర్జాగా దౌర్జన్యాలు దోపిడీలు చేసేసుకోవచ్చు. అంతటి లిటిగెంట్ మెంటాలిటీలు మన దగ్గరే ఉన్నారు. మన దరిద్రం ఏంటంటే ప్రజలు కూడా ఆ లిటిగేషన్ చేసే వాళ్ళల్లోని హీరోయిజాన్ని చూస్తున్నారు తప్పించి వాళ్ళ తప్పుల్ని అయితే మాత్రం నెత్తిన పెట్టుకుంటూ మా నాయకుడు మంచి దొంగ అని చెప్పుకునేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఎవరు ఏం చేయరు. లేకపోతే బాబు లోకేష్ దొంగలు అంటూ కమిషన్ల కోసం పోలవరాన్ని వాడుకున్నారు. గత ఎన్నికల ముందు మేమే 150 కోట్లు ఇచ్చాం. ప్రతి సోమవారం సమీక్ష చేసింది లంచాల కోసమే. టీడీపీ 70% పూర్తి చేసింది అనేది పచ్చి అబద్ధం. ఆ పార్టీ ప్రజల కోసం కాదు, కుటుంబం కోసమే. అది అసలు పార్టీనే కాదు, వ్యాపార సంస్థ. లోకేష్ రాయలసీమలో ఎందుకు పోటీ చేయడు? అక్కడ పోటీ చేసేంత దమ్ము ధైర్యం లేవా? కియా తెచ్చానంటారు, అనంత గెలవలేదేం? ఈ పార్టీలో ఉండలేను, రాజీనామా చేస్తున్న మాజీ ఎంపీ రాయపడతానేడు. ట్రాన్స్టా యజమాని రంగారావు స్పష్టీకరణ. చంద్రబాబు ఫోటో నేలకేసి కొట్టిన గుంటూరు నేత అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పచ్చ సేన అంటూ టీడీపీ నేతలకు జనసేన ముసుగు. పొత్తులో కేటాయించి అరకొర సీట్లకు చంద్రబాబు ఎసరు. పవన్ కళ్యాణ్ కలిసిన టీడీపీ నేతలు వేదవ్యాస్, మాగడ్డి బాబు, జలీల్ ఖాన్. బాబు సూచన మేరకే జనసేన గూటికి ఎమ్మెల్సీ వంశీకృష్ణ. ఆది నుంచి ఉన్న జనసేన నాయకులు ఆందోళన అంటూ ఇంతకుముందు నేను ఎన్నోసార్లు చెప్తూ వచ్చాను. తెలుగుదేశం పార్టీ టిక్కెట్లు ఇస్తుంది, సీట్లని ఇన్ననిస్తుంది. మళ్ళీ తెలుగుదేశం వాళ్ళే మన పార్టీలోకి చేరి మళ్ళీ ఆయా సీట్లలో పోటీ చేస్తుంటారు అన్నటువంటిది ఇక్కడ మరొకసారి స్పష్టంగా కనబడుతున్నది. బోరగడ్డ వేదవ్యాస్ లాంటి వాళ్ళు వచ్చి కలవడం అన్నటువంటిది అందులో ప్రధానమైనటువంటి అంశం. ఇకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి బడుగులపై పెత్తనం, ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో షాడో ఎమ్మెల్యేల తెష్ట. ఇది ఇక్కడ శుభం పలకరా పెళ్లి కొడుకు అంటే పెళ్లి కూతురు మొండేది అన్నాడట వెనకటికొకడు. ఖచ్చితంగా సీట్లది 50 సీట్లలో బీసీలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ టోటల్గా పార్లమెంట్ స్థానాల్లో హయ్యెస్ట్ బీసీలకు ఇస్తుంటే దాన్ని కాదని దాని పబ్లిసిటీ పెరిగితే కనుక తెలుగుదేశానికి దెబ్బ. కాబట్టి తెలుగుదేశం కోసమని ఈనాడు జ్యోతి కూడబలుక్కుని రాసిన అనేకంటే కూడా తెలుగుదేశం రాసిచ్చిన వార్తని ఇద్దరు కలిసి అచ్చుబుద్ధి ఒకటేగా వేశారనడానికి సాక్ష్యం. ఇద్దరు ఒకటే హెడ్డింగులతో రాసుకొచ్చినటువంటి వార్త పచ్చి అబద్ధాన్ని నిజంగా నమ్మించేటటువంటి ప్రయత్నం. లేకపోతే ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి. సీఎం జగన్ ప్రతిపాదన, ఎమ్మెల్యే ఓకే. మాగుంట బాలినేనికి చెక్ చెప్పడానికే హుటాహుటిన భాగ్యనగర్కి భాస్కర్ రెడ్డి మద్దతు ఇవ్వాలని బాలినేనికి వినతి. అసెంబ్లీ బరిలో దిగాలని సూచన. ససేమిరాన్న మాజీ మంత్రి. మాగుంటకు ఎంపీ టికెట్ ఇస్తేనే పోటీ చేస్తానన్న స్పష్టీకరణ. అభ్యర్థుల కోసం జగన్ తెప్పలు, ఎవరు దొరక్కే స్థానికేతరులకు అంటూ పచ్చి అబద్ధాలని ఎట్లాగా రాసుకొస్తారు. మేబీ బాలినేని అక్కడ మాగుంట తెలుగుదేశంతో కలిసి నాటకాలు ఆడుతున్నారు అన్నట్టు ఓపెన్ సీక్రెటు. అలాంటి మాగుంట బాలినేని రెచ్చగొడతా ఇక్కడ తెలుగుదేశం కోసమని ప్రకాశం జిల్లాలో చిచ్చుపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు అన్నటువంటిది బహిరంగంగా కనబడుతుంది. బాలినేనికి జగన్ ఇచ్చినంత ప్రయారిటీ భారతదేశంలో ఇంకెవ్వరికీ ఇచ్చి ఉండడు. అంత ప్రయారిటీ ఇచ్చినా కూడా బాలినేని మాగుంట చెప్పు చేతల్లో నడుస్తూ ఉన్నాడు. కాబట్టి మాగుంటనే పక్కన పెట్టాలని జగన్ నిర్ణయించుకున్నాడు. అక్కడికి ఎవరంటే బలమైన క్యాండిడేట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని దించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చెవిరెడ్డి వెళ్ళి బాలినేని పట్ల కాస్త పాజిటివ్ ఉంది కాబట్టి బాలినేని దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు ఉండాలంటే లేదు నేను మాగుంటాను అన్నారు. ఇద్దరు వెళ్ళిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు, దానికి ఆల్టర్నేటివ్ చేసుకుంటారు. ఇంకోటి ఇక్కడ తెలుగుదేశం అదే వైసీపీకి అభ్యర్థులు దొరకట్లేదట. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఎవరు? సీట్లు కన్ఫర్మ్ అయినటువంటి వాళ్ళందరూ అభ్యర్థులు కదా. తెలుగుదేశానికి అసలు అభ్యర్థులు ఎవరున్నారు ఇప్పుడు? అది కదా అసలు సమస్య. మరి జనసేనను భారతీయ జనతా పార్టీ వాళ్ళని ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వస్తుంది? అభ్యర్థులు దొరక్కని చెప్తారా? లేదు, తెలుగుదేశానికి నాయకులు ఉంటారు ఖచ్చితంగా. కాకపోతే పోటీ పడగలిగినటువంటి అభ్యర్థులు ఎవరన్నటువంటి దాని మీద కసరత్తు చేస్తుంది. తెలుగుదేశానికి వైసీపీకి అభ్యర్థులు దొరక్కపోవడం అనేటువంటిది అభూత కల్పన. అది ఒకళ్ళ పేపర్లో ఒకళ్ళు, సాక్షి వాళ్ళు తెలుగుదేశానికి దొరకలేదని, ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు మేము తెలుగుదేశం పార్టీ పత్రికలను కాదంటూనే వైసీపీకి ఎవడో దొరకట్లేదని దొంగ అబద్ధాలు రాస్తా అసలు నిజాలని ప్రజలకి దూరం చేస్తూ వార్తలంటే వార్తల్లాగా కాకుండా పచ్చి అబద్ధాలను నిజాలుగా రాసేటటువంటి ప్రయత్నం చేయడమే ఇక్కడ అసలు విషయం. లేకపోతే
తరలింపు లెక్కలు ఇవ్వండి, దేనికి ఎంత స్థలం కేటాయించారు, క్యాంప్ ఆఫీసులకు ఎంత సేకరిస్తున్నారు, ఎంతమంది ఉద్యోగులు అక్కడికి వెళ్ళాలి, వాళ్ళు అక్కడ ఎన్ని రోజులు ఉంటారు, పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచండి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం, త్రిసభ్య ధర్మాసనం వద్దకు పంపాలో సింగిల్ జడ్జి విచారించాలో ఉత్తర్వులు ఇస్తాం, మధ్యంతర ఉత్తర్వులు సవరించలేదు ధర్మాసనం స్పష్టీకరణ. సీఎం క్యాంప్ కార్యాలయం ఏర్పాటు ముసుగులో అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాలను విశాఖ తరలిస్తున్నారంటూ దాఖలైన వ్యాజ్యాలను త్రిసభ్య ధర్మాసనం విచారించాలా లేక సింగిల్ జడ్జి విచారణ జరపాలనే విషయంపై తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ యు దుర్గా ప్రసాదరావులతో కూడిన ధర్మాసనం శుక్రవారం ప్రకటించింది. వ్యాజ్యాలకు తగిన బెంచ్ విచారణ చేపట్టే వరకు ప్రభుత్వ కార్యాలయాలను విశాఖ తరలించవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించి సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సర్కార్ వేసిన అప్పీలుపై ధర్మాసనం విచారణ జరిపింది. కార్యాలయాల ఏర్పాటు కోసం ప్రభుత్వం లక్షల చదరపు అడుగుల స్థలాన్ని సేకరించుతూ ఆఫీసు తరలిస్తున్నారన్న భావనతో సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి ఉండవచ్చని, ఈ దశలో వాటిని సవరించలేమని పేర్కొంది. పిటిషన్లను త్రిసభ్య ధర్మాసనం వద్ద విచారణకు ఉంచాలని ప్రభుత్వ అభ్యర్థిని అంగీకరిస్తుంది. సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారని సర్కార్ అభ్యంతరం తెలుపుతుంది. ఈ పరిస్థితుల్లో ద్విసభ్య ధర్మాసనం ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా తమను నిందించే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఒకవేళ వ్యాజ్యాలు విచారణ నిమిత్తం త్రిసభ్య ధర్మాసనం వద్దకు చేరితే అప్పుడు ఏం చేయాలన్నట్టు చూస్తామని చెప్పింది. అయితే అధర్మ సామంతరాజు అంటూ గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే దందా 500 కోట్లు అంటూ పొద్దున్నే ధర్మవరంకి అనుకుంటా ధర్మవరం ఎమ్మెల్యే గురించి రాసినట్టున్నారు. ఇది ఇసుక తవ్వకాలను కోట్ల అక్రమార్జన, భూ ఆక్రమణలు, బెదిరింపులకు లెక్కలేదు, ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిలోని వాటా, రియల్ వెంచర్లు, కాంట్రాక్టులోని కమిషన్లు, కుటుంబ సభ్యులు పెట్టే 100 ఎకరాలు, విలాసవంతమైన ఫామ్ హౌస్లు, రేసింగ్ ట్రాక్, ఎన్నికల ముందు కుటుంబాస్తి 5 కోట్లు, 4.5 ఏళ్లలోనే ఎడాపెడా దోపిడీ, ఎమ్మెల్యే అండతో అనుచరుల అక్రమార్జన అన్నటువంటి వార్తని రాసుకొచ్చారు. రోజు పొద్దున్నే గుడ్ మార్నింగ్ అంటూ ప్రోగ్రామ్ చేసేది అతనే కాబట్టి ధర్మవరానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మీద రాసుకొచ్చినట్టున్నారు. లేకపోతే అమూల్ అబాస్ పాలు యంత్రాంగాన్నంతా కదిలించిన నిండని కడవ రోజుకి 1.4 కోట్ల లీటర్ల టార్గెట్తో ఏపీలోకి 3 ఏళ్లు గడిచిన 3 లక్షలు దాటిన సేకరణ. సర్కారు పశుశాఖ మంత్రి లెక్కలు నమ్మి బోల్తా. 19 జిల్లాలుగా 4 జిల్లాల్లోనే కొంత వ్యాపారం. తుస్సుమన్న జగనన్న పాల విలువ, అటు ₹4 బోనస్పై పాడి రైతులకు మోసం. గత 5 ఏళ్లలో ఆచరణకు రాని కిన్లే కబుర్లు, దీంతో అమూల్కి సహకరించని రైతాంగం అంటూ ఏదైతే హెరిటేజ్ కోసం గ్రౌండ్ లెవెల్లో చేసుకొస్తున్నటువంటి వార్తల్ని ఇక్కడ హైలైట్ చేసుకొచ్చారు. అమూల్ అంటే అదేదో జగన్మోహన్ రెడ్డిది అన్నటువంటి కోణంలో నుంచి పట్టుకొచ్చారు. లేకపోతే మ్యాజిస్ట్రేట్ యాంత్రిక ఉత్తర్వులు, కృష్ణారెడ్డిని బెదిరించడం వాస్తవం కాదు, వివేకా కుమార్తె అల్లుడి సిబిఐ వాదనలు, వివేకా వద్ద పనిచేసిన కృష్ణారెడ్డికి నోటీసులు, హైకోర్టు విచారణ ఈ నెల 22కు వాయిదా. పులివెందుల పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ దాఖలు చేసిన వ్యాజ్యాలపై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. ప్రతివాది కేవీ కృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేసింది. దిగువ కోర్టు ఛార్జ్షీట్ని కాగ్నిజెన్స్లోకి తీసుకుంటే తమ వ్యాజ్యాలు నిరర్ధకం అవుతాయని మ్యాజిస్ట్రేట్ కోర్టులో తదుపరి ప్రక్రియ నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ల అభ్యర్థులను కోర్టు తోసిపుచ్చింది. అసలు పాయింట్ చూడండి, కోర్టు ఆర్డర్ ఇవ్వడానికి నిరాకరిస్తే ఆ సందర్భంగా నిందితుల తరపున లాయర్ వాదనల్ని హైలైట్ చేసి హెడ్డింగ్ పెట్టారనమాట. మ్యాజిస్ట్రేట్ యాంత్రిక ఉత్తర్వులు అంటూ వీళ్ళు వాదన అది. ఈ వాదనలతో కోర్టు ఏకీభవించలేదు, వీళ్ళకి అనుకూలంగా తీర్పు ఇవ్వలేదు. కృష్ణారెడ్డి వాదన లేనకుండా తీర్పు ఎట్లా ఇస్తామని ప్రశ్నించింది. బట్ దాన్ని కాస్త డౌన్ ప్లే చేసుకుంటూ వీళ్ళు రాసుకొచ్చేటువంటి వార్తలు ఇట్లాగే ఉంటాయి. పోతే బీఈడీ కాలేజీలకు ఊరట, ఉన్నత విద్యామండలికి తనిఖీల అధికారం లేదు, జీవో 1 చట్టవిరుద్ధం అంటే కొట్టేసిన హైకోర్టు. రాష్ట్రంలోని ప్రైవేట్ బీడీ కళాశాల యాజమాన్యాలకు హైకోర్టులో ఊరట లభించింది. రాష్ట్రంలోని బీడీ కాలేజీలో తనిఖీల నిర్వహణ అధికారాన్ని ఏపీ ఉన్నత విద్యామండలికి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు తప్పుపట్టింది. జీవో 1 చట్టవిరుద్ధమైనగా ప్రకటిస్తూ దాన్ని కొట్టేసింది. తనిఖీలు నిర్వహించాలని భావిస్తే ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్లోని సెక్షన్ 31 ప్రకారం అధికారిని నియమించవచ్చని పేర్కొంది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి సుజాత శుక్రవారం ఆదేశాలు ఇచ్చారు. ఇందులో ఏం ఊరటో నాకు అర్థం కాలేదు. ఉన్నత విద్యామండలి కాకుండా ఒక అధికారి వస్తాడు, ఏ ఏడుపు అయితే ఏమైంది, ఏ రాయి అయితే ఉంది పళ్ళు రాలగొట్టుకోవడానికి. కాకపోతే ఇది మీ నాన్న ఎవరు అడగడానికి, మీ అమ్మ మొగుడు ఎవరు అని అడగడానికి ఉన్నటువంటి తేడా తప్పించి ఇక్కడ ఏమీ లేదు. ఫైనల్గా వచ్చేటప్పటికి ఆ పదజాలంలో ఉన్నటువంటి తేడా తప్పించి విచారణలు చెయ్యొద్దు లేకపోతే తనిఖీలు చెయ్యొద్దు అని కోర్టు ఆదేశించలేదు. తనిఖీకి ఉన్నత విద్యామండలి ద్వారా కాకుండా ఒక ఆఫీసర్ని పెట్టండి అని చెప్పింది, పెడతారు. ఏముంది దాంట్లో? ఇది ఇప్పుడు ప్రస్తుతం వార్తల వక్రీకరణలో జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్లోని విషయాల మధ్యన సాగుతున్నటువంటి వైనం. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.